వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లాలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పటాన్ చెరువు నియోజకవర్గం ఇస్టాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దివాలా కోరు పథకాలు అమలు చేసిందని మండిపడ్డారు. ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వంపై ప్రజల సంక్షేమ పథకాలను నిలిపివేసినందని, సిగాచి పరిశ్రమ అగ్ని ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు నష్టపరిహారం ఇవ్వలేదని, ప్రభుత్వాన్ని బీజేపీని ఓటర్లు నమ్మరాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎర్రోళ్లు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏం పేరు మనకేమంటుంది, అత్తగోడలకు 2500 ఇస్తాం, అత్తగోడలకు 2000 ఇస్తామని తిరిగిర్రు. ఇప్పుడు సబ్బులు లేదు అంటుంది. దాని పేరు ఏంటంటే మహాలక్ష్మి. ఒక కార్డు వంచిరు, ఇక జీతం పడ్డట్టు 1వ తారీఖు 2500 బొమ్మ. ఆ బొమ్మలు ఇచ్చుడట, లేకపోతే ఇది ఇస్తాం అది ఇస్తామని ప్రమాణాలు చేయమంటారు. మొదలే నోట్ల అనుకోండి ఉత్తుత్త ప్రమాణం అని. ఉత్తుత్తదని నోట్ల దేవుడా ఇది ఉత్తుత్తదే అని మొదలే అనుకొని మొక్కుని బరాబర్ తీసుకొని కారు మీద కూర్చొని నమ్ముతామా మనం? అట్లే మొన్న సిగాచి ఫ్యాక్టరీలో గొడవ అయింది. వినలేదా? ఇప్పుడు దవాఖానలో పోతే మందుల్లో సూదుల్లో అంత ఆగమైపోయింది. అంటే ఇట్లా మీరు ఆలోచన చేయండి. పెద్దపల్లి జిల్లా రామగుండం 33వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా మెరుగు భూలక్ష్మి లింగమూర్తి ప్రచారంలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రతి కుటుంబానికి ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. మహిళలు, యువత, వృద్ధులు, అన్ని వర్గాల ప్రజలు ఆమెకు పూర్తి మద్దతు తెలిపారు. ఆమె వినయం, సేవాభావం మరియు సమస్యల పరిష్కార హామీలు ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. బాగా పనులు చేయాలి, గెలవాలి, బాగా పనులు కూడా చేయాలి. కావాల్సింది పనులు అండి, డబ్బు కాదు, ఏది కాదు. అంటే నేను చెప్తున్నా, డబ్బు ముఖ్యం కాదు, పనులు ముఖ్యం. గెలిచిన తర్వాత మనం అడగాలి, అంతే. రామగుండం నియోజకవర్గం 33వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మెరుగు భూలక్ష్మి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మేము కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మెరుగు భూలక్ష్మి వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు అండదండగా ఉంటామని, వాళ్ళతో ప్రతి అడుగై తోడై నీడై ఉంటామని ఇదే మేము తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీజేపీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులు నిర్వహించిన కార్నర్ మీటింగ్కు ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ నాయకులు హాజరు అయ్యారు. అభ్యర్థుల తరపున పట్టణంలో ఉన్న వివిధ షాపులలో ప్రచారం చేశారు. అనంతరం ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ పాలనలో మార్పు రావాలంటే, ప్రజలకు మంచి రోజులు రావాలంటే బీజేపీని గెలిపించుకోవాలని కోరారు. బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెప్పించి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. ముఖ్యంగా ఇక్కడ మన ఇస్లాంలో మనకు మన ఎమ్మెల్సీ గారు ఉన్నారు. ప్రతి ఒక్కరం ఇట్లా భారతీయ జనతా పార్టీ గుర్తు మీద మన కమలం పువ్వు గుర్తుకు 26 వార్డులకు 20 నిలబడడం జరిగింది భారతీయ జనతా పార్టీ తరఫు నుండి. చాలా కాన్స్టిట్యూన్సీ విషయాల్లో తీసుకుంటే 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 5 మున్సిపాలిటీల్లో ఎట్టి పరిస్థితుల్లో మేము దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలో మేము డెవలప్ చేస్తాం. మేము వెనుక ఈ క్యాండిడేట్లు అందరు వెనుక నేనున్నా, మా ఎంసీ అనుకో 5 సంవత్సరాలు బాధపడాలి. ఈ బాధపడకుండా ఉండాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయగానే, స్పెషల్ డెవలప్మెంట్ ఇచ్చినాకనే ఓట్లు అడగడానికి రావాలి, వాళ్ళ ముఖం పెట్టుకోండి. అదేవిధంగా ఈ పడంచెరు కాన్స్టిట్యున్సీలో మొత్తం 1000 రూపాయలు ఇస్తాను, 1,00,000 రూపాయలు ఇచ్చినాకనే ఓటు అడగాలి. ఏది తీసుకున్నా అదే ఉంది. బీఆర్ఎస్ విషయంలో తీసుకుంటే నా ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు, గల్లీలో ఢిల్లీ లేదు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ 4వ వార్డులో ప్రశ్నించే గొంతుక సిపిఎం అభ్యర్థి మొరిగాడ భూలక్ష్మిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జహంగీర్ ఓటర్లను విజ్ఞప్తి చేశారు. 4వ వార్డులో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎక్బాల్, జోకంటి పౌలు, రమేష్, మొరిగాడి భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆలేరు మున్సిపాలిటీలో 4వ వార్డు అభ్యర్థిగా మొరిగాడి భాగ్యలక్ష్మి గారు సిపిఎం పార్టీ సుత్తీకరణ నక్షత్రం గుర్తుపై పోటీ చేస్తా ఉన్నారు. వారి విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడం జరిగింది.
ప్రజలందరిలో కూడా మంచి స్పందన ఉన్నది. కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా పరిపాలక సంఘంలో అనేక సమస్యలపై ప్రశ్నించవచ్చని చెప్పి అనేటువంటి ఒక నమ్మకాన్ని, ఒక భరోసాన్ని ప్రజలందరూ కూడా కలిగి ఉన్నారు. కాబట్టి భాగ్యలక్ష్మి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా సిపిఎం పార్టీ నుంచి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా సిపిఎం పార్టీ ఆలేరు మున్సిపాలిటీలో అనేక ప్రజా సమస్యలపై మేము పోరాటం చేశాం. అందుకే ప్రజల్ని ఓటు అడిగే హక్కు మాకున్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ స్థానిక సమస్యలపై కేంద్రీకరించి పనిచేసి పేదలందరికీ ఇంటి స్థలాలు కావాలని చెప్పని, ఇళ్లు కావాలని చెప్పని, రేషన్ కార్డుల కోసం, పెన్షన్ల కోసం రాజకీయాల్ని డబ్బు మయం చేసి, మందు పంచి, అలాగే ప్రలోభాలకు గురి చేసి, కులాన్ని మతాన్ని ఉపయోగించి ఓట్లాడుతున్నటువంటి ఒక నీచ రాజకీయాలు ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే వీటికి వ్యతిరేకం సిపిఎం పార్టీ. అందుకే ప్రజల్ని విలువగలిగినటువంటి పార్టీకి ఓటేయండి, విలువగలిగినటువంటి అభ్యర్థికి ఓటేయండి. మా అభ్యర్థి భాగ్యలక్ష్మి గారు 5వ మహిళా సంఘంలో పనిచేశారు, అనుభవం ఉన్నటువంటి కామ్రేడు, అలాగే సమస్యలపై పోరాడారు. అలాంటి ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి అభ్యర్థిని గెలిపించడం ద్వారా అనేక సమస్యలపై పోరాడేటటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేసి 4వ వార్డు అభ్యర్థిగా సిపిఎం పార్టీ బలపరిచినటువంటి భాగ్యలక్ష్మి. నెల్లూరు జిల్లా కావలి రుద్రకోటలో జరిగిన నాగరాజు ఘటన హత్యగా నమోదు చేశామని సిఐ రాజేశ్వరరావు తెలిపారు. కుటుంబ వ్యక్తిగత ఆస్తి వివాదాలు ఉన్నాయని తెలిపారు. మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నాం, త్వరలో వివరాలు వెల్లడిస్తామని సిఐ రాజేశ్వరరావు తెలిపారు. అక్కడికి వెళ్ళి విచారించగా ఆర్ఏ నాగరాజ్కి సుమారు 20 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. మాధవి అనే అమ్మాయితో మ్యారేజ్ అయినట్టు. తర్వాత భర్తకి భార్యకి మధ్య గొడవలు వచ్చి తన 3 కొడుకులను తీసుకొని మాధవి వెళ్ళి చినగంజంలో ఉంటున్నట్లు, తన ఒక ఆస్తి వివాదాలు కుటుంబ సభ్యులు అనేది మాకు ప్రాథమిక దర్యాప్తు తెలిసింది. హత్య కేసుగా నమోదు చేయడం, బ్లడ్ ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి హత్య కేసుగా నమోదు చేసాం. ఫర్దర్గా మళ్ళీ దర్యాప్తులో కొంతవరకు వివరాలు సార్ ఎవరు చేస్తుంటారు వాళ్ళ కుటుంబ సభ్యులే వల్ల జరిగి ఉండొచ్చు అనేది ప్రాథమిక సమాచారంలో మాకు తెలిసింది. ఫర్దర్గా మళ్ళీ ఇన్వెస్టిగేషన్లో మనకి కనిపిస్తుంది. అదే కాకుండా అన్ని కోణాల్లో కూడా చూస్తున్నాము. అతి త్వరలోనే నిందితులను అరెస్ట్ చేసి మీడియా తీసుకొచ్చి అక్కడ బాడీ వదిలిపెట్టారని ఒక అనుమానం జనాలు లేదు అంటున్నారు, కానీ అదేం లేదు. అక్కడే జరుగుతున్నది ఉంది. అక్కడ పిడుగులాట అనేది జరిగినట్టు కనబడుతుంది. కాబట్టి పూర్తి ఇన్వెస్టిగేషన్ అనేది, పూర్తి సమాచారం అనేది తదుపరి ఇన్వెస్టిగేషన్లో మీకు తెలియజేస్తారు. పెద్ద కొడుకు వాళ్ళ భార్య వచ్చారు, మిగతా వాళ్ళు రాలేదు. కాకినాడ జిల్లా పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యానం శివారు మత్స్యకార గ్రామాలు సావిత్రి నగర్ నుండి ఈ రోజు ఎన్నికల ప్రచార బరిలో నాయకుడిగా నిలుస్తున్నారని తోటరాజు, ఆయన వెంట వందల మంది మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు ఆయనతో పాటు కలిసి గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లే ఒక అవకాశం ఎమ్మెల్యేగా ఇవ్వాలని ప్రచారం చేశారు. యానం నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలా కృషి చేస్తారని గ్రామస్తులకు, గృహిణులకు భరోసా ఇచ్చారు. మత్స్యకారులకు గ్యాస్ కంపెనీల ద్వారా రావాల్సిన సొమ్ము సకాలంలో అందజేసేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. సిద్ధాంతులు గాని అందరికీ నమస్కారం. ఈరోజు మన సావిత్రి నగర్ లో ఇంటింటికి ప్రచార యాత్రను కొనసాగుతుంది. ఈరోజు మంచి రోజని మరి సిద్ధాంతులు కానీ, వేద పండితులు కానీ చెప్పి ఉన్నారు. నా జాతకరీత్యా ఈ రోజు మంచిది అని చెప్పేసి ఈరోజు ప్రతి ఇంటికి క్యాన్వాసింగ్ కి వెళ్ళడానికి శుభముహూర్తం పెట్టి ఉన్నారు. కాబట్టి దాని నిమిత్తమై నేను ఈ రోజు సావిత్రి నగర్ అంతా కూడా గడప గడపకి తిరుగుతూ ఉన్నాను. అలాగే మరి నా తొలేడు అని ఆగస్టు 8వ తారీఖున నేను నా తొలేడుగు మీతోనేనని చెప్పేసి బయటకు వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రతి ఒక్కరికి సమస్యలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా నేను ఆ సమస్యలకు అటెండ్ అవుతూ ప్రతి ఒక్కరి గుండెల్లోని ఆదరణ పొందగలిగానంటే నాకు చాలా సంతోషంగా ఉందని మార్కాపురం జిల్లా కనగిరి మండలం చినయిర్లపాడు గ్రామంలో రెవెన్యూ అధికారులు గ్రామసభ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రీసర్వ్ ప్రాజెక్టు కింద 513 పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. పుస్తకాలలో పేరు, అడ్రస్ లేదా విస్తీర్ణంలో తప్పులు ఉన్నటువంటి సంబంధిత వీఆర్ఓ వద్ద సరిచేసుకోవాలని ఎంఆర్ఓ జయలక్ష్మి చెప్పారు. ఇన్ఛార్జ్ ఆర్డీఓ జాన్సన్ అధికారులు ప్రజలకు సమస్యల పరిష్కారంలో సహాయం చేయాలని కోరారు. సవరణలకు ఫిబ్రవరి 2 నుంచి 9 వరకు గడువు ఉంది.
513 వచ్చినాయి. 513 గాను మీరు గ్రామస్తులకి ఇక్కడ గ్రామ సభ ఏర్పాటు చేయడం అయింది. దాంట్లో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఇందు నిమిత్తం గ్రామ సభ ఏర్పాటు చేయడం అయింది. ఈ ప్రక్రియ 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఉంటుందండి. అంటే మనం సరి చేసుకోవడానికి, గుర్తించడానికి, మంచి పారదర్శకమైన పరిపాలన అందించాలన్న ఉద్దేశంతో ఇలాంటివి చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మన గౌరవ ఇన్ఛార్జి ఆర్డీఓ గారు, ఎఫ్ఎస్ఓ గారు, జాన్సన్ గారు మన గ్రామానికి విచ్చేసి ఉన్నారు. ఎంత ముఖ్యమో అనేది కూడా చక్కగా మీ లీడర్స్ మీకు తెలియదు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ 1వ వార్డు ప్రజల సమక్షంలో టీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి గడ్డం దీపిక ఈ నెల 11వ తేదీన జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేస్తే అత్యధిక మెజారిటీతో గెలిచి వార్డు అభివృద్ధికి నిస్వార్థంగా పనిచేస్తారని హామీ ఇచ్చారు. శుక్రవారం ఇంటింటి ప్రచారంలో ఆమె అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, ప్రధాన కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తూ 1వ వార్డును అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. చేస్తున్నానండి. ఒక వార్డు ఓటర్ మహాశయులందరికీ నా నమస్కారములు. మీ అందరి ఓటు నాకు వేసి నన్ను గెలిపించాలని మనవి చేసుకుంటున్నాను. మీరందరూ ఎక్కడో మనం ఈ బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నాం కాబట్టి మనందరము బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. పార్వతీపురం మన్యం జిల్లా బలిజపేట మండల అభివృద్ధి కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ధర్నా నిర్వహించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించి కొత్తగా వచ్చిన విబిజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసింది. పార్టీ నాయకులు ఎంబల మన్మథరావు ప్రకారం పాత చట్టంలో పని హక్కు గ్యారెంటీ ఉండగా కొత్త చట్టంలో అది లేకుండా కేంద్రం నిధులు 90% నుండి 60%కి తగ్గించబడడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాల భారం పెరుగుతుందని, కూలీలకు ఉపాధి దొరకకపోవచ్చు అని తెలిపింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆవు సాంబమూర్తి, పిసా వెంకటస్వామి, దన్నాన తిర్నాద, నల్ల ఈశ్వరరావు, రాఘోలు లక్ష్మణ, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ మహాత్మా గాంధీని కొనసాగించాలి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి. సిబి రామ్జీ పేరు తొలగించాలి. సిబి రామ్జీ పేరు తొలగించాలి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు.
వీన్ని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? సంతోషం మ్యాజిక్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో 2, 3, 4, 5, 7 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ హామీలను ఇవ్వని బాకీలు తీర్చాలని పిలుపునిచ్చి మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చి డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు భిక్షమయ్య గౌడ్, గొంగిడి మహేందర్ రెడ్డి, కల్లూరి రామచంద్రారెడ్డి, వస్పరి శంకరయ్యతో పాటు అభ్యర్థులు పాల్గొన్నారు. ఫ్రీ అయింది, మీ ఆయనకు మాత్రం 40 రూపాయలు వసూలు చేస్తారు. అంటే మగవాళ్ళకి డబుల్ చేసారు. ఇప్పుడు ఏమైంది, మన పరిస్థితి ఏమైందమ్మా? మనము బస్ ఎక్కితే సీట్లు ఇస్తలేరు. ఇప్పుడు మగవాళ్ళు సీట్లు ఇస్తలేరు. అరే ఆడవాళ్ళు ఎవరు జర కూర్చొని అంటే వాళ్ళు పుక్కడు పోతురు. బాపట్ల జిల్లా రామ్నగర్ ఎస్సీ కాలనీ మరియు 300 కాలనీలలో శక్తి టీం కానిస్టేబుల్ సుబ్బారావు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డ్రగ్స్ వినియోగం, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు, చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు పిల్లలపై నిరంతరం గమనించి సెల్ ఫోన్ పుస్తకాల సంచులు పరిశీలించాలన్న సూచన చేశారు. సైబర్ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద లింకులు, కాల్స్, మెసేజ్లకు స్పందించరాదు. సమస్య ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని శక్తి టీం సభ్యులు సూచనలను శ్రద్ధగా విన్నారు. మీరేం చేయాలంటే ఈ శక్తి యాప్ కొట్టండి. ప్లస్ మీరు దారిని వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు బంగారం వేసుకొని వెళ్తూ ఉంటారు. వాటిని ఎవరైనా లాక్కొని వెళ్తానికి ట్రై చేస్తారు. వాళ్ళు కొత్త వ్యక్తులు ఉన్నప్పుడు మాకు తెలియపరచండి. లేదంటే మీ గ్రామంలో కుర్రోళ్ళకి పెద్దలు ఉంటారు, వాళ్ళకి తెలియపరచు, కొత్త వాళ్ళు తిరుగుతున్నారని వాళ్ళు మాకు తెలియపరుస్తారు. రామలింగం గారు కానీ, వీళ్ళు కానీ, మీరు కానీ, కుర్రోళ్ళు ఉన్నారు, అంతా వయసుగల్లోళ్ళు అందరూ కొద్దిగా తెలుసుకొని కొంచెం మాకేం చెప్తారని మాకు తెలియపరిస్తే మేము వచ్చేస్తాం. ఇమీడియట్గా వచ్చి మేము ఆ కొత్తవాడు ఎవరో ఏందని అబ్జర్వ్ చేస్తాం. నిన్న చూడండి, ఫ్లైఓవర్ కింద ఒక బాబుని ఒక అమ్మాయి వల్ల గంగాయి తాగిన బ్యాచ్కి ఆ అబ్బాయిని చంపి రైలు పట్టాలు అమ్మడేశారు. అలాంటివి జరుగుతూ ఉంటే మీ పిల్లకాయలు కూడా ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారా, కాలేజీలకు వెళ్తున్నారా, పనికి వెళ్తున్నారా లేదా అవన్నీ చక్కగా చూసుకోండి. విశాఖ భీమిలి నియోజకవర్గంలోని వికలాంగుడు ప్రసాద్ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి ఇచ్చాపురం నుంచి సైకిల్పై రోడ్డు ప్రయాణం చేశారు. ఆనందపురం ఎంపీడీఓ కార్యాలయంలో అతన్ని చూసిన ఎంపీపీ ప్రతినిధి మజ్జి వెంకట్రావు అతని పరిస్థితి తెలుసుకుని మార్గంలో అనవసరం ఏర్పడితే కాల్ చేయాలని చెబుతూ కొంత ఆర్థిక సహాయం అందించారు. ప్రసాద్ తనకు సహాయం చేసిన మజ్జి వెంకట్రావుకు సంతోషంగా ధన్యవాదాలు తెలిపారు. ఆనందపురం ఎంపీపీ గారు నాకు ఆర్థిక సాయం ఒక 500 రూపాయలు చేశారు. నెక్స్ట్ ఏంటంటే నాకు అప్పుడు లక్ష్మీ నరసింహ అనే కలెక్టర్ గారు ఉన్నప్పుడు నాకు సెంటున్నర ల్యాండ్ ఇచ్చారు. అన్ని రకాలుగా నాకు హెల్ప్ చేశారు. అందువలన నేను బాగుంటే నా కాల్ ఇన్ఫెక్షన్ అయిపోయినండి. అన్ని రకాలుగా గవర్నమెంట్ ఆదుకుంది. లక్ష్మీ నరసింహ కలెక్టర్ అనేసి నాకు 2 పిల్లలు, మగ పిల్లలు. అందువలన నేను బాగుంటే ఆ వెంకటేశ్వర స్వామి, గోవింద స్వామి దగ్గరికి వస్తానని మొక్కుకున్నాను. ఇప్పుడు పరిస్థితులు అన్నీ బాగున్నాయి, అందుకోసం వెళ్తున్నాను. నా ఆనందపురం ఎంపీపీ గారు నాకు అన్ని రకాలుగా సహకరించడం వల్ల ధన్యవాదాలు తెలుపు. ఇచ్చాపురం నుంచి తిరుమల వరకు మాది బోర్గాం గ్రామం, కంచిలి మండలం, శ్రీకాకుళం జిల్లా. మొత్తం అన్ని జిల్లాలు టచ్ చేసుకొని తిరుమల వెళ్ళాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇలాగా రూట్ మ్యాప్లోన ప్రతి భోగాపురం వెళ్ళాను, తర్వాత ఆనందపురం, విజయనగరం వెళ్ళాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామ పంచాయతీలో మల్లెలమడుగు 1 అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. 3 సంవత్సరాలు పూర్తి అయిన 7 మంది పిల్లలకు సర్పంచ్ మచ్చా నరసింహారావు చేతుల మీదుగా అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రెడ్డి, అరుణ, పిల్లలు, తల్లులు అందరూ పాల్గొన్నారు. सरस्वती
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలం శ్రీహరిపురం గ్రామానికి చెందిన దళిత బహుజన నాయకుడు సీనియర్ జర్నలిస్టు మజ్జి గణపతికి కళింగ భవన్లో 2026 జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా అమెరికాకు చెందిన డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ను అందజేశారు. ఈ సందర్భంగా శుక్రవారం వంగర మండల ఎంఈఓ కార్యాలయంలో ఘన సన్మానం జరిగింది. డాక్టరేట్ అవార్డు గ్రహీత మజ్జి గణపతి మాట్లాడుతూ దళిత బహుజన నాయకుడిగా సీనియర్ జర్నలిస్టుగా కరోనా సమయంలో కూడా సేవలు అందించడం వలన 30 సంవత్సరాలుగా బహుళ ప్రతిభ సామాజిక సేవలకు గాను గౌరవ డాక్టరేట్ లభించిందని తెలియజేశారు. ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి నేను నైట్ గౌరవ డాక్టరేట్ అనేది అందడం జరిగిందండి. సామాజికంగా రంగంలో బహుజన నాయకులుగా సేవ చేసినందుకు సుమారు 30 వసంతాల నేపథ్యంలో కరోనాలో కూడా సేవలు అందించినటువంటి గ్రామీణ బడుగు బలహీన వర్గాల కోసం చాలా సేవలు అందించిన నేపథ్యంలో అమెరికా మీరు కూడా పనిచేస్తున్నాను. సుమారుగా 15 సంవత్సరాలు ఆయన నేను కలిసి ఎన్ఆర్సీ నాటి నుంచి ఆయన ఈ ఉద్యోగి సమాజ సేవాపరంగా మరి అన్ని సేవాపరంగా ఆయన సేవకి ఆయన కష్టపడిన ఫలితం. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలోని 2, 3, 5వ వార్డులలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల కోసం ఇంటింటి ప్రచారం జరిగింది. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, కమటారెడ్డి, తిరుపతి రెడ్డిలు పాల్గొని ప్రజలతో సమావేశమయ్యారు. వారు మాట్లాడుతూ మెదక్ జిల్లాలోని 4 మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తుందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎవరూ నెరవేర్చలేదని, ప్రజలు తిరిగి బీఆర్ఎస్ కోసం ఓటు వేయాలని అన్నారు. రామాయంపేట అభివృద్ధి సాధించాలంటే టీఆర్ఎస్ మాత్రమే మార్గమని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, చౌదరి సుప్రభాతారావు, కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు చౌదరి చరిత. నేనే ప్రతి ఒక్కరూ నాకు ఓటేసి గెలిపించండి. రామాయంపేట మున్సిపాలిటీలో ఎన్నిక భాగంగా ఇవాళ 2వ వార్డు, 3వ వార్డు, 5వ వార్డులో తిరగడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ముఖ్యంగా రామాయంపేట పట్టణానికి వస్తే సుమారుగా నేను నిన్న ఇవాళ కలిసి 6 వార్డులు తిరిగిన 6 వార్డులలో బ్రహ్మాండమైన స్పందన ఉంది. 12 కైవసం చేసుకొని రామాయంపేట మున్సిపాలిటీ మీద జెండా ఎగరేస్తుందని చెప్పి తెలియజేసుకుంటా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండలంలో నెల్లిపాక బంజార గ్రామంలో స్వయంభూగా వెలసిన భూదేవి సమేత శ్రీ అభినవ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 22వ వార్షికోత్సవ తిరు కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని ఆలయ కమిటీ చైర్మన్ వీరమాచినేని రాజశేఖర్ మైమరిపించే విధంగా ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించి మహా అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముండ్రు వెంకట రామకృష్ణ, అక్కిన అచ్యుత రామారావు, ఉప సర్పంచ్ అమరపురి మహేష్, మాజీ ఎంపీ టిఎస్ వెంకటరమణ పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లోని మున్సిపాలిటీ రోడ్ షోలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన బీఆర్ఎస్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో కారు గుర్తుకు ప్రజలు మద్దతు ఇవ్వలేదని, మున్సిపల్ ఎన్నికల్లో కూడా కారు గుర్తు ప్రభావం తగ్గిందని అన్నారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి హామీలు నెరవేర్చలేదన్నారు. భవిష్యత్తులో ఆమనగల్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం బీజేపీ ఏకాగ్రతతో పనిచేస్తోందని, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎల్లప్పుడూ మద్దతు ఉంటుందని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ తర్వాత టీచర్లు చదువుకున్న పట్టభద్రులు ఓటేసేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అక్కడ కూడా కారు గుర్తును ఏం చేసారు, ప్రజలు పొందబెట్టారు. ఇప్పుడు కారు గుర్తు లేదు అంటే పోటీ చేస్తున్నా కూడా కారు గుర్తుకు భవిష్యత్తు లేదు. ఈరోజు తెలంగాణలో పోటీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కు మధ్యలో ఉంది. కారు గుర్తు అయిపోయింది. నరేంద్ర మోడీ గారి తరఫున నేను అన్ని రకాలుగా మీకు అందుబాటులో ఉండి అన్ని రకాల అభివృద్ధి కోసం మన ఆచార్య గారి నాయకత్వంలో బీజేపీ మున్సిపల్ చైర్మన్ గెలిపించుకున్న తర్వాత వారి సమక్షంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను. భారతీయ జనతా పార్టీ మాట ఇస్తే మాట మీద నిలబడేటువంటి పార్టీ. ఇద్దరు దొంగల వల్ల ఇలా బీజేపీ లేకుండా చేసినని దొంగలు చెప్తున్నారు. దొంగలకు తెలవాలి ఇలా బీజేపీ తీసేది అయితేనా అక్రమంగా సంపాదించిన డబ్బుతోటి బిడ్డ ఇలా నువ్వు 5,000 10,000 ఇచ్చినా నేను మీ అందరినీ కోరుతున్నా, కాంగ్రెస్ పార్టీ. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.